అండి నేను రజియా రైజర్స్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మనం ఈ మస్క్ మెలన్తో వండర్ఫుల్గా ఒక కస్టర్డ్ చేసుకోబోతున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీని యొక్క పలుపుతో కాకుండా మనం దీంట్లో ఉండే సీడ్స్తో మనము ఈరోజు చేసుకోబోతున్నాము. ఈ సీడ్స్లో ప్రోటీన్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. కానీ మనం ఇప్పుడు కూడా మస్క్ మెలన్ కట్ చేసుకున్నప్పుడు ఆ సీడ్స్ని పాడేస్తూ ఉంటాము. అలా కాకుండా 1-2 కట్ చేసుకున్నా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒకేసారి ఎక్కువ కలెక్ట్ అయిన తర్వాత కూడా మనం ఇలా చేసుకోవచ్చండి. దీంతో ఒక మస్క్ మెలన్తో కూడా మనం చేసుకోవచ్చు. సింపుల్గా కూడా చాలా బాగుంటుంది. ముందుగా మనం ఇది జ్యూసర్లో వేసేసుకొని ఈ సీడ్స్ అన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే జ్యూస్ వేరుగా పిక్కలు వేరుగా సెపరేట్ అయిపోతాయండి. ఇప్పుడు మీడియం జార్ ఒకటి తీసుకొని ఆ మీడియం జార్లోకి మనం ఈ సీడ్స్ని యాడ్ చేసుకొని కొంచెంగా ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న జ్యూస్ని లైట్గా వేసుకుంటూ దీన్ని మిక్సీ పట్టుకుంటే ప్రోటీన్ వాల్యూస్ ఉన్న జ్యూస్ మనకి చాలా ఈజీగా కలెక్ట్ అయిపోతుందండి. దీన్ని మనం ఒక గ్లాస్లో వేసుకొని హనీ వేసుకొని తీసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనము కస్టర్డ్ చేయబోతున్నాము. ఇలా చేసిన కస్టర్డ్ అసలు మనము కస్టర్డ్ పౌడర్ కాకుండా ఇలా చేసామంటే ఎవరు నమ్మరండి, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి దీన్ని. ఇలా ఇప్పుడు మనం తీసుకున్న దాన్ని కొంచెం ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇందులోకి 1 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ అండి, మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి చూసుకొని వేసుకోవాలి. సో కార్న్ఫ్లోర్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక ప్యాన్ మీద కొంచెం నెయ్యి వేసుకొని అందులోకి మిక్స్ చేసిన ఈ జ్యూస్ని వేసేసుకొని జస్ట్ ఒక 30 సెకండ్స్ దీన్ని మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి షుగర్ వేసుకుందామండి. మనకు టేస్ట్కి సరిపడేట్టుగా షుగర్ వేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ ఇలా చిక్కగా రెడీ అయిపోతుంది. సో ఇందులోకి ఇప్పుడు పాలు వేసుకుందాము, కొంచెం చిక్కటి పాలు వేసుకొని ఈ విధంగా దగ్గరగా చేసుకొని ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ అండి వేసుకొని దీన్ని మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ నేను మిల్క్ పౌడర్ వేస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో కావాలంటే చిక్కటి పాలను కూడా వేసుకోవచ్చండి. వేసుకొని అది కొంచెం చల్లారిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అన్నీ కూడా మనం నార్మల్ కస్టర్డ్లో వేసుకునేటటువంటివి అన్నీ వేసుకొని చక్కగా దీన్ని మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మంచి కస్టర్డ్ చాలా టేస్టీగా హెల్దీగా మనకు రెడీ అయిపోతుందండి. తప్పకుండా ఇదే స్టైల్లో ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్స్లో తెలియచేయండి. ఇలా మనం చేసుకున్న కస్టర్డ్లో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కూడా ఉండకుండా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇది చాలా టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్ అండి.